తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ అండ్ మై వ్యూలో భాగంగా ఈ రోజున శ్రీ విష్ణు యాక్ట్ చేసినటువంటి మృత్యుంజయ్ అనేటువంటి సినిమా గురించి మాట్లాడదాం. ఈ సినిమాని హుషేన్ సా కిరణ్ అనేటువంటి ఒక డైరెక్టర్, కొత్త కొత్త అంటే మరీ కొత్త కాదు, షార్ట్ ఫిలిమ్స్ ఒక ఫిలిం తీసిన అనుభవం ఉన్నటువంటి డెబ్యూ ఫిలింగా రిలీజ్ అయింది. నేను ఈ సినిమా గురించినటువంటి ట్రైలర్ రివ్యూ కూడా నేను ఇచ్చాను. సినిమా చూసిన తర్వాత నాకు దర్శకుడి యొక్క సిన్సియర్ ప్రయత్నాన్ని నేను అప్రిషియేట్ చేయకుండా ఉండలేను. చాలా చక్కగా తీశాడు. నాకు నచ్చినట్టు అంశం ఏంటంటే పాటలు పిచ్చిగా పాటలు రెగ్యులర్గా పాటల గేట్లు పెట్టేయకుండా ఒక సినిమా ఒక కాన్సెప్ట్ తీసుకుని మళ్ళీ ఒక కాన్సెప్ట్ మీద వెళ్ళటం. ఈ సినిమా చూసినప్పుడు నాకు ఒక దర్శకుడు, తమిళ దర్శకుడు జ్ఞాపకం వచ్చాడు. అలాగే అక్కడ ఒక చిన్న కాంటెక్స్చువల్ పాయింట్ కూడా నాకు జ్ఞాపకం వచ్చింది. అదే డిటెక్టివ్ సినిమా. తుప్పర్ వ్యాలెస్ అని తమిళ్లో మిస్కిన్ తీశాడు, తెలుగులో డిటెక్టివ్ అని సినిమా వచ్చింది. ఆ సినిమాలో కూడా చిన్న పిల్లవాడు ఒక కుక్క పిల్ల చనిపోతే వచ్చి అతన్ని నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో వెతికిస్తావని అడుగుతాడు. ఆ సెంటిమెంట్లుగా అతను పట్టుకుని చివరికి ఆ మొత్తం కేసు, దాని వెనకాల ఉన్న కేసుని ఛేదించాడు. అది ఈ సినిమా కానీ ఇంకా చాలా బాగుంటుంది. మీరు చూసిన వాళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు, లేదా చూడండి తప్పకుండా. నేను కూడా అలాంటి ప్రయత్నం ఎక్స్పెక్ట్ చేశాను ఈ సినిమా నుంచి. కానీ దాదాపుగా ఆ రేంజ్లో వెళ్ళాడు. మొదటి ప్రయత్నం అనుకుంటాను బహుశా, అందుకనే ఇలా అయింది అనిపిస్తుంది. ఏదైనా సినిమా అనేది చూడటానికి ఎంగేజింగ్గా, అలా మనిషి ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్సాహాన్ని నింపుతూ చివరి దాకా, చివరి షాట్ వరకు కూడా ప్రేక్షకుల్ని అలా సస్పెన్స్లో ముంచిన సినిమాగా ఈ మృత్యుంజయ అనే సినిమాని చెప్పక తప్పదు. ఇది నాకు నచ్చింది. దాని గురించిన వివరాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సినిమాలోకి వెళ్లే ముందు కథను సింపుల్గా చెప్పుకుని కథను మనం అనాలిసిస్ చేసుకుందాం. కథ ఏంటంటే శ్రీ విష్ణు జై అనేటువంటి అతను అనమాట, అతని పేరు సినిమాలో. అతను ఒక ఆబిట్యూరీ, అంటే చనిపోయిన తర్వాత చిన్న చిన్న బొమ్మలు వేసి నిర్యాణం అని వస్తుంటే చూసారా, వాటికి సంబంధించిన యాడ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు అతను ఒక పత్రికా ఆఫీస్లో. అతనికి ఏంటంటే క్రైమ్ వాటి మీద ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ బాగా. అతని ఒక లుక్కే డిఫరెంట్గా, చూడటానికి అలా గబక్కన ఏదైనా చూడంగానే అక్కడ తేడా ఉన్న విషయాలు గబగబగా గుర్తుపెట్టేస్తుంటాడు. అతనికి ఒక విచిత్రమైన బైబర్త్ అలవాటు ఉంటుందన్నమాట. అతనికి ఏంటంటే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అవ్వాలి ప్రయత్నం, కానీ ఎవ్వరు విచిత్రంగా ఏంటంటే ఒకనొక కేసు, అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక అబ్జర్వేషన్ చేస్తాడు. అంటే ఇంతకుముందు ఒక అతను చనిపోయాడు, ఆదిత్య ఆయన తర్వాత ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఒకే రకంగా చనిపోతున్నారే, ఇది మర్డరే కానీ ఇది ఆత్మహత్య కాదు, సహజంగా చనిపోయింది కాదని చెప్పి డౌట్ వెల్లడిస్తాడు. అదే సందర్భంలో ఆమె పోలీస్ ఆఫీసర్ కూడా ప్రెస్ మీట్లో వెల్లడిస్తుంది, మేబీ అయి ఉండొచ్చు, సస్పెక్ట్ అయి ఉండొచ్చు, మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సో ఈయన ఏం చేస్తారంటే ఆవిడకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని వెళ్తూ ఉంటాడు. ఆవిడని నమ్మరు. ఒకనొక సందర్భంలో ఒక చిన్న బాలాదిత్య వేసాడు ఆ క్యారెక్టరు. అక్కడ ఒక చిన్న పాపతో ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఎవరు పోయారు ఏంటి తెలుసుకుందాం అనేసరికి అబద్ధాలు ఆడితే ఆ అమ్మాయి సీరియస్గా చూస్తుంది పిల్ల. ఆ పిల్లకి ఎమోషనల్గా చెప్తాడు. ఆ సీన్స్ చాలా బాగా పండండి, చివరి దాకా అదే ఎమోషన్ తీసుకొచ్చారు. తను కూడా చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఎందుకు చనిపోయారని అడిగితే పేరెంట్స్ సరిగ్గా సమాధానం చెప్పరు. అటువంటి బాధలో ఉన్నటువంటి ఒక కుర్రవాడు అనమాట. సో అదే రకమైనటువంటి ఎంపతిని తీసుకుని ఆ పాపతో తను షేర్ చేసుకుని, మీ నాన్న చనిపోవడానికి కారణాన్ని నేను కనుక్కుంటానమ్మా అని చెప్పి సీరియస్గా తీసుకుని లైఫ్ థ్రెటనింగ్ పాయింట్ వచ్చినప్పుడు కూడా చివరి దాకా వచ్చి ఆ హంతకుడిని పట్టుకుని హతమార్చడంతో ఈ సినిమా కథ అవుతుంది. ఈ సినిమా తీసిన విధానం అంటే చెప్పుకోవడానికి చాలా సింపుల్గా ఉన్నప్పటికీ కూడా ప్రతి షాట్ చాలా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నించాడు. కథని కొంచెం, అంటే కొంతమంది విమర్శకులు కానీ జనరల్గా మనకేమనిపిస్తుందంటే ఇది ఈజ్ ఇట్ పాసిబుల్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో పనిచేసినటువంటి జర్నలిస్టుకి కానీ, లేదా ఆ రంగంలో ఉన్నవాళ్ళకి కానీ ఆ కష్టనిష్ఠూరాలు కానీ, ఆ నిజాలు కానీ, వాళ్ళు తెలుసుకునేటువంటి ఆ ఉత్సాహం కానీ, తర్వాత దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు బాగా తెలుసు. బయట నుండి మనం రకరకాల విమర్శలు చేస్తాం, కానీ అది ఒక ఛాలెంజింగ్ జాబ్. చాలామంది నాకు తెలిసిన జర్నలిస్టులు కూడా ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి కొన్ని విషయాలని సమాజంలోకి తీసుకొచ్చారు. అయితే సినిమాటిక్ లిబర్టీ కొన్ని సందర్భాల్లో ఈ సినిమాలో తీసుకున్నప్పటికీ కూడా ఓవరాల్గా సినిమా అనేది చక్కగా నేరేట్ చేయడానికి దర్శకుడు మొట్టమొదటి ప్రయత్నం అయినప్పటికీ కూడా చాలా బాగా చేశాడనే మనం చెప్పుకోవాలి.
సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకుంటాం. ఏంటంటే తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఏమైనా ఈ సినిమా గురించి కొద్దిగా అయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చా? సెకండ్ హాఫ్ కన్నా ఈ ఫస్ట్ హాఫ్ సినిమా చాలా బాగుంది. ఇదివరకు మనం రివ్యూలో చెప్పుకున్నట్టుగానే ఈ సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం లెంగ్తీగా సాగదీసినట్టుగా స్లోగా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే సీన్స్ రిపిటేటివ్గా ఉండటం. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇట్లా యాడ్స్ సేకరించడానికి వెళ్ళి వాళ్ళలో వాళ్ళు కలిసిపోయి వాళ్ళలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే బాగుంటుందనేటువంటి ఉత్సాహాన్ని క్రియేట్ చేసి యాడ్ తీసుకొచ్చేటువంటి వ్యక్తి అని ఒకసారి మనం చెప్పేశాం ఆడియన్స్కి. ఇంకా 10 సార్లు పాట ద్వారానో ఒక 4-5 సీన్లు రకరకాల గెటప్ వేసి మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. అలాగే తన యొక్క బ్యాక్డ్రాప్ చెప్పడంలో ముందు వెనక అయింది సబ్జెక్టు. ఇది కొద్దిగా మనం అబ్జర్వ్ చేసి నేర్చుకోవాల్సింది. నేనేమంటున్నానంటే ఒక విషయాన్ని ఆడియన్స్కి మళ్ళీ ఒకసారి విజువల్గా చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇదే పాత దర్శకులు అయితే ఏం చేస్తారంటే ఒకసారి చెప్పిన తర్వాత ఇంకోటి అపాయింట్మెంట్ వచ్చినప్పుడు దాన్ని తన వర్క్ ఫోర్స్లో అంటే నెక్స్ట్ చేసేటువంటి యాక్టివిటీలో భాగంగా తీసుకెళ్ళిపోతారు. అలా కాకుండా ఇట్లా రకరకాల పనులు చేసాడని 4-5 సీన్లు పాటలోనో మరొక సీన్లోనో చూపించడం అనేది రిపిటేటివ్గా బోర్గా అక్కడే ఆగిపోయినట్టు కథ అనిపిస్తుంది. ఎప్పుడైతే పాపతో ఇంటరాక్షన్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కథ చకచకా బయలుదేరుతుంది. అక్కడి నుంచి దర్శకుడు ఏమాత్రం అలసత్వం చూపించకుండా గబగబా ముందుకు తీసుకెళ్ళాడు. చాలా సందర్భాల్లో ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు బాగా అనిపించింది ఏంటంటే దీనికి ఫోటోగ్రఫీ చేసినటువంటి వ్యక్తి కానీ, తర్వాత ఈ మ్యూజిక్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ చాలా అద్భుతంగా చేశారు. చాలా సందర్భాల్లో మ్యూజిక్ కానీ ఆ మూడ్ క్రియేట్ చేయడానికి పర్టికులర్గా ఫోటోగ్రఫీ వచ్చినటువంటి మూడు ఆర్టిస్టులు ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేసి మనకు ఒక ఫీలింగ్ని కలిగి చేయడానికి బాగా ఉపయోగపడిందని సందర్భంగా నేను చెప్పగలను. సినిమాలో ఆర్టిస్టులందరూ కూడా అద్భుతంగా చేశారు. ప్రత్యేకంగా నేను శ్రీ విష్ణు గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, అంటే టాప్ హీరోస్ ఉన్నారు, మిడిల్ హీరోస్ కూడా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సినిమా చేస్తున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఒక మీడియం రేంజ్ హీరో తర్వాత చిన్న బడ్జెట్ సినిమాల యొక్క అవసరం ఉంది. అది గమనించి గబగబా మంచి సబ్జెక్ట్స్ ఎత్తుకుని గబగబా ఫాస్ట్గా కష్టపడి పనిచేస్తున్నాడు. చూడండి, మొన్న లాస్ట్ వీక్ ఒక సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ వీక్ కాకుండా ఉంది. అతనికి ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. సబ్జెక్ట్స్ అన్నీ కూడా కొత్తగా ట్రై చేస్తున్నాడు. అది అతని యొక్క ప్రత్యేకతగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ సినిమాలో కూడా పాటలు లేవని, అవి లేని ఇవి లేని, డాన్సులు లేవని, మరో ఫైట్లు లేవని అనుకోకుండా సబ్జెక్ట్ని నమ్ముకుని మళ్ళీ కామెడీ అవి ఇంతవరకు సామజీవరంగంలో కానీ ముందు విష్ణు విన్యాసం ఏదైనా కామెడీ చేసామంటే అంటే కామెడీ లేదే అని అనుకోలేదు. అలాగే సీరియస్గా చేస్తూనే క్యారెక్టర్లో ఒదిగిపోయి ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి శ్రీ విష్ణు ప్రయత్నించాడు. నేను అతని యొక్క ప్రయత్నాన్ని నేను తప్పకుండా అభినందిస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సినిమా థ్రిల్లర్స్ ఏవైతే ఉంటాయో, సినిమా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడవలసినటువంటి సినిమా ప్రథమంలో అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కొద్దిగా ల్యాగ్ అనిపించినప్పటికీ కూడా కొంచెం ఇప్పుడు అందరు దర్శకులు అదే విధానాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఈయన కూడా అట్లాగే ఫాలో అయ్యాడు. ఏమైనప్పటికీ కూడా తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఒక కాన్సెప్ట్ పట్టుకున్నారో అదే కాన్సెప్ట్ మీద చివరి షాట్ దాకా దర్శకుడు హీరోని నిలబెట్టడం, దాని గురించే ప్రయత్నించడం. అంటే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉన్నదో ఆ పాయింట్ని పట్టుకుని దాంతోనే అతను పోరాడటం, ప్రధాన విలన్ కూడా బలంగా ఉండటం అనేది, ఆ పోషించినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అద్భుతంగా చేయటం అనేది, ఇద్దరు కూడా పోటాపోటీగా నడవటం. తర్వాత లాస్ట్లో వచ్చేటటువంటి క్లైమాక్స్ సీన్లో వచ్చేటువంటి సీన్ అంటే విలన్కి హీరోకి వచ్చే డిస్కషన్స్, ఆ తర్వాత అది కొంచెం కొత్తగానే అద్భుతంగా చేశారు. ఇలా కొత్తగా ఆలోచించే దర్శకులు తప్పకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావాలి. ఇది ప్రథమ ప్రయత్నం అయినప్పటికీ కూడా చాలా బాగా చేశాడు ఈయన. తర్వాత వచ్చే సినిమాలు ఇంకా మరింత అద్భుతంగా, మరింత విజువల్గా, మరింత గ్రాండ్గా, తర్వాత మరింత లాజిక్ అండ్ తర్వాత ఎమోషన్ ఉండేటట్టుగా సినిమా కథను కనుక తీసుకున్నట్టయితే ఈ దర్శకుడు మరిన్ని మంచి చిత్రాలు తీస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరు కూడా సినిమా చూడకపోతే తప్పకుండా తెలుగు యంగ్ డైరెక్టర్స్ చూడండి. ఈ సినిమాకి నాకు డబ్బులు ఎవరు ఇవ్వలేదు, నాకేం పెయిడ్ ప్రమోషన్ లేదు. ఓన్లీ జస్ట్ నేను చూసి నా కోసం నా అభిప్రాయం చెప్పడం కోసం మీకు చెప్తున్నాను. మరొక అభిప్రాయంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.